అందరికీ నమస్కారం. హై 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 ఈ క్యాంపస్లో ఏదో పవర్ ఉంది. మీ ఎనర్జీ చూస్తుంటే మాకు కూడా అరవాలనిపిస్తుంది. ఏ నిజంగా ఒక మాట అంటాను, ఎప్పుడు ఇలాంటి గెస్ట్గా పిలుస్తారనమాట చాలా కాలేజెస్లో. కొంతసేపు కూర్చొని అడుగుతాను అనమాట, కొంచెం త్వరగా వదిలేస్తారా నన్ను. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ కొంచెం బోర్ కొడుతుంది అనమాట. ఇక్కడ చూస్తుంటే అసలు ఏం పర్ఫార్మెన్స్, అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వెస్టర్న్ క్లాసిక్ చేశారు, వెస్టర్న్ చేశారు, తర్వాత మొత్తం ఒక కార్నివల్ లాగా ఒక మొత్తం పిల్లలంతా కలిసి ఫోక్ సాంగ్ చేశారు. తర్వాత కన్నప్ప సాంగ్ అయితే హైలైట్, అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ నంది డైలాగ్స్కి అంతా శివలింగాలు ఎత్తటాలు ఇవన్నీ ఒకటి పర్ఫార్మెన్స్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు మీది. అంటే ఇవన్నీ మొత్తం చూస్తుంటే ఏమనిపించిందంటే, ఒక లెజెండరీ యాక్టరు ఒక స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ చేస్తే వాళ్ళ పిల్లలు కూడా అలా పర్ఫామ్ చేస్తారనమాట. ప్రూవ్ చేస్తారు మీరు అది. అండ్ ఎంతైనా ఏం చెప్పినా హైలైట్ అయితే మా సార్ ఇంట్రడక్షన్ సాంగే. అదిదా సార్, సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఎందుకంటే నేను కూడా చూడలేదు, అది మధ్య ఈవినింగే రిలీజ్ అయింది, అది నేను కూడా చూడలేదు. ఎందుకంటే లైవ్లో చూడాలని ఇష్టపడ్డాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉండింది అండ్ గూస్ బంప్స్ ఉండింది. కన్నప్పలో సార్ పక్కన యాక్ట్ చేశాను, చూసారు అసలు అంత గంభీరంగా ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి ఏమో డైలాగ్ చెప్పాలంటే వస్తుందా, అది స్కూల్ ప్రిన్సిపల్ లాగా చూస్తుంటారు, భయం వేస్తుంది, మర్చిపోతాం డైలాగ్స్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్కూల్లో లవ్ లేదని చెప్పారు, కానీ ఉంది, అది మీరే. ఐ లవ్ యూ.